నమస్కారం. చాలామంది ప్రతిరోజు భక్తితో పూజలు చేస్తారు, కానీ ఆశించిన ఫలితం దక్కర్లేదని బాధపడుతుంటారు. అసలు ఏ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ పద్ధతిలో పూజ చేస్తే ఆ దేవుని అనుగ్రహం లభిస్తుంది, మనం తెలియక చేస్తున్న తప్పులేంటి, ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనం పూజ చేసే విధానాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి దక్షిణాచార పద్ధతి. ఇది మనం ఇంట్లో అనుసరించే సాత్విక పద్ధతి. ఇందులో శౌచం, శుభ్రత ముఖ్యం. పువ్వులు, పండ్లు, శాకాహార నైవేద్యంతో చేసే ఈ పూజను ఉదయం వేళ, ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల్లోపే పూర్తి చేయాలి. 2 వామాచార పూజలు. ఇవి పూర్వం రాక్షసులు, కొందరు తాంత్రికులు అనుసరించేవారు. జంతు బలులు, ఇతర హింసాత్మక పద్ధతులతో రాత్రి వేళల్లో చేసే విధానం ఇది. సాధారణ గృహస్థులకు ఇది నిషిద్ధం. ముందుగా ఆదివారం. ఈరోజు ఆరోగ్యప్రదాత అయిన ఆ సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు భాస్కరుని పూజించి ధర్మబద్ధంగా నడుచుకుంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సూర్యుడు సర్వ వ్యాధుల నుండి రక్షిస్తాడు, ముఖానికి తేజస్సుని, ఉద్యోగ ప్రాప్తిని కలిగిస్తాడు. అంతేకాదు, వచ్చే జన్మలో రాజ్యపాలన చేసే అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక సోమవారం. సోమవారం అనగానే చాలామంది శివుడికి ప్రీతికరమైన రోజు అని భావిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు బ్రహ్మ అంశ నుండి ఉద్భవించాడు. అందుకని చంద్రుడితో పాటు బ్రహ్మదేవుణ్ణి, సరస్వతీదేవిని పూజించాలి. దీనివల్ల బుద్ధిబలం, మనోశక్తి పెరుగుతాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, గ్రహీత శక్తి మెరుగుపడతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈరోజు పూజ ఎంతో మేలు చేస్తుంది. మంగళవారం కుజుడికి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తితో ఆరాధిస్తే శారీరక దృఢత్వంతో పాటు శాస్త్ర విద్యల్లో నైపుణ్యం లభిస్తుంది. ఈరోజు పూజ వల్ల కలిగే శుభ ఫలితాలు: శారీరక శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి విజయం లభిస్తుంది. భూ సంబంధిత వ్యాపారాల్లో లాభాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. క్లిష్టమైన విద్యలను అభ్యసించే వారికి గ్రహీత శక్తి పెరుగుతుంది. బుధవారం బుధగ్రహంతో పాటు వినాయకుడిని, కుబేరుణ్ణి పూజించాల్సిన విశేషమైన రోజు. ఈరోజు ఆరాధన వల్ల బుద్ధి వికాసం, ఆర్థిక వృద్ధి కలుగుతాయి. జ్ఞాపక శక్తి, దృష్టి బలం పెరుగుతాయి. వ్యాపారస్తులకు సమయస్ఫూర్తి, కార్యదక్షత చేకూరుతాయి. కొత్త విషయాలను గ్రహించే శక్తి, చాకచక్యం లభిస్తాయి. కుబేరుని అనుగ్రహంతో సంపద వృద్ధి చెందుతుంది. గురువారం గురువులకు అంకితమైన అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి మరియు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు పూజ వల్ల కలిగే అద్భుత ఫలితాలు: జ్ఞానప్రదాత, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతాయి. వంశవృద్ధి, సంతాన సౌభాగ్యం లభిస్తుంది. సంపద వైభవం, అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు మరియు బంగారు ఆభరణాలు ప్రాప్తిస్తాయి. సొంత ఇంటి కలహ, స్థిరాస్తి వృద్ధి చెంది సొంత ఇల్లు కొనుగోలు చేసే యోగం పడుతుంది. చాలామంది శుక్రవారం కేవలం లక్ష్మీదేవికి మాత్రమే విశిష్టమైన రోజు అని భావిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు శుక్రుడిది. శుక్రుడు పార్వతీదేవి అంశం నుండి ఉద్భవించాడు. అందుకని శుక్రవారం శుక్రుడికి మరియు పార్వతీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. వీరిని ఆరాధించడం వల్ల భౌతిక సుఖాలతో పాటు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు పూజ వల్ల కలిగే శుభ ఫలితాలు: భోగభాగ్యాలు, శరీర సుఖం, వాహన సౌకర్యం మరియు విలాసవంతమైన జీవితం లభిస్తాయి. కళాకారులకు సంగీతం, సాహిత్యం, నృత్యం వంటి కళారంగాల్లో ఉండేవారికి అద్భుతమైన గుర్తింపు, అభివృద్ధి కలుగుతాయి. ఐశ్వర్యం, అమ్మవారి దయతో అష్టైశ్వర్యాలు, సంపద వృద్ధి చెందుతాయి. సౌభాగ్యం,
కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు నెలకొంటాయి. చివరిగా శనివారం. ఈరోజు కర్మ ఫలదాత అయిన శనిదేవుడిని, మోక్షకారకుడైన పరమశివుడిని భక్తితో కొలవాలి. శనివారానికి అధిపతి శనిదేవుడు. శనిదేవుడు శివుని అంశ నుండి ఉద్భవించాడు. అందుకని శివారాధన చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. ఈరోజు పూజ వల్ల కలిగే ప్రయోజనాలు: కర్మఫలాల నివారణ, పూర్వకర్మల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది. మానసిక శాంతి, ఆందోళనలు తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. కష్టాల నుండి విముక్తి, ఏళ్నాటి శని ప్రభావం ఉన్నవారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది. మోక్ష మార్గం, శివుని అనుగ్రహంతో ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. చూశారు కదా, ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో. ఈ నియమాలను పాటిస్తూ దైవ కృపకు పాత్రలు కావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇట్లు మీ మహేష్ శాతకర్ణి.